ఫిజిక్స్ కింగ్ ఆఫ్ సైన్సెస్. యాక్చువల్లీ ఈ ఫిజిక్స్ మీకు బాగా రావాలంటే డెఫినెట్లీ ఈ కింగ్ పక్కన మినిస్టర్స్ కావాలి. ఒకటి మ్యాథ్స్, ఇంకొకటి కెమిస్ట్రీలో కొన్ని డిఫరెంట్ టెర్మినాలజీస్ కావాలి. అండ్ దీనికి చెప్పలేం, ఇది అందరినీ కలుపుకొని వెళ్ళిపోద్ది. కాబట్టి ఫిజిక్స్ అనేవాడు చాలా మొండోడు, గట్టోడు. వాటిని అర్థం చేసుకోవాలంటే డెఫినెట్లీ మనమే కొంత చదువుకొని వస్తే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫిజిక్స్లో మీరు మాస్టర్ ఎవరైనా అవ్వాలని అనుకుంటే నేను కొన్ని థింగ్స్ చెప్తా, వాటిలో కొన్ని మాస్టర్ అవ్వండి. నెంబర్ 1 మ్యాథ్స్లో కొన్ని బేసిక్ థింగ్స్ని కంప్లీట్ చేయండి. అండ్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే చాలా బెస్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు బేసిక్ మ్యాథ్స్ తప్ప బేసిక్స్కి సంబంధించిన పదాలన్నీ చెప్పేస్తాం. ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోయి 3 క్లాసెస్లో కంప్లీట్గా బేసిక్స్ సంబంధించిన కొన్ని పదాలు చెప్పాను. సో ఇవి డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం చూసాం. అయితే ఈరోజు ఈ ఫిజిక్స్లో, ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో మనం ఎలా వెళ్ళబోతున్నాం, అసలు ఓవరాల్గా ఫిజిక్స్ అంతట్లో ఏం డీల్ చేయొచ్చు, ఏమేమి కాన్సెప్ట్ డీల్ చేయొచ్చు అన్నీ చెప్పేస్తా. ఒకటి ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుందంటే మనం యాక్చువల్లీ దేనికోసం చదువుతున్నామో క్లారిటీ ఉండాలి. నెంబర్ 1 థింగ్, మనం ఇంటర్ కోసం చదువుతున్నాం అంతే కదా, ఇంటర్మీడియట్ కోసం చదువుతున్నాం. ఇంకా వేరే కోసం అనుకో చదువుతున్నామా? లేదు కదా. ఓకే, ఇంటర్లో మనకి ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 85 మార్క్స్, సెకండ్ ఇయర్ 85 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్? ఇది 0, ఇక్కడ 1, సో 8, 8, 16, టోటల్గా 170 మార్క్స్. టోటల్గా 170 మార్క్స్ కోసం మనం కంప్లీట్గా చదువుతూ ఉన్నాం. ఇది నెంబర్ 1 థింగ్. అండ్ నెంబర్ థింగ్, ఇంకొక థింగ్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్కి మనం టార్గెట్ చేయాలి అంతే కదా. ఎంసెట్ ఎగ్జామ్ టార్గెట్ చేస్తేనే ఇంజనీరింగ్ కోసం ట్రై చేయాలి. వీటితో పాటుగా నీటు, వీటితో పాటుగా జేఈ. ఇదే జేఈలో ఒకటి మెయిన్స్, ఇంకొకటి అడ్వాన్స్. ఇలా 2 డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని కూడా మనం టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మా వాళ్ళు అవుతాయా అనుకుని మీకు డౌట్, కానీ అవుతాయా లేదు సంగతి పక్కన పెడితే ఆన్లైన్లో ఉన్న మీరు ఉన్నారు కదా, ఇంటర్ చాలా స్లైట్గానే ఉంటుంది నేను టీచ్ చేసేదంతా కూడా. ఇక ఎంసెట్, నీటు, జేఈ, ఐఐటి వీటి ఓరియంటెడ్గానే క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు వీటన్నిటిని క్రాక్ చేయాలంటే నేను చెప్పినట్టుగా చేసేయాలి. టీచర్కి స్టూడెంట్కి ఆ లింక్ అనేది కరెక్ట్గా ఉండాలి. వన్స్ టీచర్కి స్టూడెంట్కి ఆ లింక్, ఆ ట్రస్ట్ ఉంటే స్టార్ట్ అయిపోవచ్చు. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇంటర్లో ఫస్ట్ వారం రోజులు కూడాను జనాలు వచ్చి క్లాస్ రూమ్లో ఎవరెవరు ఉన్నారో అని చూసుకోవడానికి కొంత టైము, ఓ ఈ టీచర్ ఎలా చెప్తారా, ఓహో ఈ టీచర్ ఎలా ఉంటారా అని అర్థం చేసుకోవడానికి కొంత టైము. ఇదంతా అయిపోయేటప్పటికి ఒక నెల గడిచిపోద్ది. ఇలా ఈ నెల అయిపోయిన లోపలికి ప్రతి టీచర్ కూడాను కొన్ని సబ్జెక్టులు లేపేసి ఉంటారు, ఆల్రెడీ కొన్ని లెసన్స్ లేపేస్తారు. ఇదంతా అయిపోయిందిరా అని అనుకునేటప్పటికి దసరా వచ్చేస్తుంది. దసరా కోసం చదువుతామా, ఓహో ఇంత చెప్పేశారు అని అనుకున్నప్పటికి టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే కంప్లీట్గా మీరు కానీ మొత్తం విడిచిపెట్టేస్తే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా ఇటువైపు మాత్రమే ఉండాలి. ఫస్ట్ డే నుండే స్టార్ట్ చేస్తేనే కంప్లీట్ జరుగుతుంది. మీరు కానీ సరిగ్గా ఫోకస్ చేయకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 50% సిలబస్ని మీరు కంప్లీట్ చేయనట్టే. 50% కంప్లీట్ చేయలేదు అంటే ఆల్రెడీ 50% స్కోర్తోని వెళ్ళాల్సి వస్తుంది ఈ ఎగ్జామ్స్కి. మన ర్యాంక్ అనేది ఏమవుతుంది? పోతుందా వస్తుందా? పోతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఇయర్ స్ట్రాంగ్గా ఉంటేనే సెకండ్ ఇయర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఫస్ట్ ఇయర్ స్ట్రాంగ్గా ఉండాలి లేదా? ఫస్ట్ ఇయర్ స్ట్రాంగ్గా ఉండాలంటే నెల తర్వాత నుండి ఫోకస్ చేయాలా? ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఫోకస్ చేయాలి. సో ఈ క్షణం నుండే ఫోకస్ చేస్తున్నాము అంటే నోట్స్ అనేది పక్కగా మెయింటైన్ చేయాలి. మీకు ఆల్రెడీ ఒక నోట్స్ పెట్టమన్నాను, ఇంత లాస్ సైజు పెట్టారా? ఓకే, సో మీరు ఆన్లైన్లో మీరు ఉన్నారు కదా, మీకు ఆల్రెడీ నోట్స్ పెట్టమని పెట్టేశారు, మీకు ఆల్రెడీ ఫోకస్డ్గా ఉంది. సో నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ 2 ఇయర్స్లో అసలు ఫిజిక్స్లో మీరు ఏమేమి టాపిక్స్ అన్నిటిని డిస్కస్ చేస్తాం అనేది మొత్తం కూడా చూద్దాం. సో మీరు నాతో పాటు నీట్గా డ్రా చేసుకోండి, సరేనా? సో ఇంటర్మీడియట్లో టోటల్గా ఇది మ్యాక్రోస్కోపిక్ అనమాట. మినిమంగా ఆ టాపిక్లోకి వెళ్ళి ఆ టాపిక్లోకి వెళ్ళి ఏముంటుందని చెప్పట్లేదు, జస్ట్ ఓవరాల్గా అసలు ఫిజిక్స్లో ఏం నేర్చుకోబోతున్నారు మ్యాక్రోస్కోపిక్గా చూపిస్తారు. సో ఫస్ట్ ఇయర్ మీరు మెకానిక్స్ అనే టాపిక్ని నేర్చుకోబోతున్నారు. ఇదే టాపిక్ అనేది ఈ మెకానిక్స్ పాలిసెట్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి కేవలం ఈ మెకానిక్స్ మాత్రమే ప్రాణంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఈ మెకానిక్స్ని చూస్తాం. అండ్ ఇదే మెకానిక్స్లో మనం ఇంకో టాపిక్ కూడా చూస్తున్నాం, థెర్మోడైనమిక్స్.
దీంట్లో మనం ఏంటంటే కొంత హీట్ అనే టాపిక్ గురించి, వీటి గురించి, వాటి గురించి, అన్నిటి గురించి కూడా డీల్ చేస్తాం. ఈ 2 క్లాసెస్ కూడా 11th క్లాస్లోనే ఉంటాయి. ఓకే, 11th క్లాస్ ఫిజిక్స్, ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తే 11th క్లాస్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం 12th క్లాస్ లెవెల్కి వచ్చేటప్పటికి 12thలో ఇంకా 2 డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోబోతున్నాం. అదేంటో తెలుసా? నెంబర్ 1 ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ 10th క్లాస్లో ఈ టాపిక్ కంప్లీట్ చేసుకున్నారు. అదేంటో చెప్పనా? ఆప్టిక్స్ అంటే ఏంటి? అంత లైటు రేస్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం కదా, వీటి గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు ఈ మెకానిక్స్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది బ్రాడ్గా సిలబస్ చూద్దాం. సో కొద్దిగా పెద్ద పేజ్ తీసుకోండి. పెద్ద పేజ్ అంటే బుక్ తీసుకున్న తర్వాత బుక్ని అడ్డంగా పెట్టుకొని రాసుకోండి. సో ఇది బుక్ ఉందంటే ఈ బుక్లో ఇలా పెట్టుకుని ఇలా రాసుకోండి డీటెయిల్గా కూడా. అలా సెట్ అయితేనే అవుతుంది. సో చాలా పెద్దగా వస్తుంది గ్రాఫ్ అంతా కూడా. ఓకే, మీరు ఆల్రెడీ ఫిజిక్స్లో 8th క్లాస్ 9th క్లాస్ కంప్లీట్ చేసుకుని వచ్చారు కదా. మెకానిక్స్లో ఒక టాపిక్ మీరు కంప్లీట్ చేస్తున్న ఇదా అని అనిపించవచ్చు. అదేంటో తెలుసా? మోషన్. నెంబర్ 1 టాపిక్ మోషన్. సో ఇది మీరు చూసారా, విన్నారా? దాని తర్వాత అందరికీ ఫేమస్గా ఇష్టమైంది ఏంటంటే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. తెలుసు కదా, ఫస్ట్ లా, సెకండ్ లా. సో సెకండ్ టాపిక్ దీంట్ గురించి కూడా మనం చూస్తాం, లాస్ ఆఫ్ మోషన్. వన్స్ లాస్ ఆఫ్ మోషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టాపిక్ మనకి ఫోర్స్ అనేది తెలిసిపోయి, ఓకే, యాక్సలరేషన్ అంటే ఏంటో తెలిసిపోయి, ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకేంటి డైరెక్ట్ వర్క్లో దిగిపోతాం. కాబట్టి వర్క్, ఎనర్జీ వీటి గురించి మనం నెక్స్ట్ కంప్లీట్ చేయబోతున్నాం. వర్క్, ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇంకా రావట్లేదు. ఓకే, వర్క్, ఎనర్జీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రొటేషనల్ మోషన్ గురించి చూస్తాం. యాక్చువల్లీ ఈ రొటేషనల్ మోషన్ అనేది మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. ఈ రొటేషనల్ మోషన్ అనేది మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ మంచిగా చెప్పే టీచర్ మీరు కూడా ఇంటికెళ్ళి రివైజ్ చేస్తే సెట్ అయిపోద్ది ఈ రొటేషనల్ మోషన్. దాని తర్వాత మీకు స్టార్టింగ్ రోజే మీకు బేసిక్ పదాల గురించి చెప్పేటప్పుడు ఒక లెసన్ పేరు చెప్పాను. ఒక 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమంటారు? గ్రావిటేషన్. సో ఈ గ్రావిటేషన్ గురించి కూడాను మనం ఈ ఫస్ట్ ఇయర్లోనే చూస్తాం, గ్రావిటేషన్. సో దీంట్లో టోటల్గా అన్ని డీల్ చేసేస్తాం. గ్రావిటేషన్లో ఆర్బిటల్ వెలాసిటీ ఇవన్నీ కూడా డిఫరెంట్ వే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కంటూ ఒక డిఫరెంట్ ప్రాపర్టీ ఉంటుంది, అండ్ ఫ్లూయిడ్స్ కూడా ఒక డిఫరెంట్ ప్రాపర్టీ ఉంటుంది. మనకి టోటల్ ఫిజిక్స్లో అన్నిటికన్నా ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనేది చాలా ఈజీ టాపిక్. అన్నిటికన్నా జిడ్ టాపిక్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి కదా, వీటిని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాం అనమాట. ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తాం? ఆసిలేటరీకి సంబంధించి. ఆసిలేటరీ అంటే ఏంటో చెప్పనా? ఇది ఉందా? ఇదేంటి? ఊగుతుందంటమే, ఈ ఊగడాన్ని ఏమంటాం? ఆసిలేటరీ. నెక్స్ట్ ఉయ్యాలు ఉందా? జుయి 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 జుయి, దాన్ని ఏమంటాం? ఆసిలేటరీ. నెక్స్ట్ గడియారాలు ఉంటాయి కదా, క్లాక్స్లు ఏంటి? అది కాదు, ఇంకొక క్లాక్ టింగ్ ఇలా ఊగుతుంటుంది. ఓకే, వీటన్నిటిని ఏమంటాము? ఆసిలేటరీ. సో ఇలాంటి ఆసిలేటరీ మోషన్ అన్నిటి గురించి కూడా ఇక్కడ ఈ క్లాస్లో మనం నేర్చుకుపోతున్నాం. అండ్ లాస్ట్కి మన చున్నీని ఒకటి తీసుకొని, చున్నీని ఎలా అంటే వేవ్ వస్తుందా? చున్నీని ఇలాంటి ఏమొస్తుంది? ఇలా వేవ్. ఒకసారి వస్తావా? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వేవ్ ట్రై చేద్దామా? పర్లేదు కదా, ఉతికేస్తావు కదా. చూడు, ఓకే, ఇవి వేవ్స్. అరుంధతి సినిమా అయిపోయిందా? ఓకే, వేవ్స్ చూసారు కదా. ఓకే, ఈ టైప్ ఆఫ్ వేవ్స్ గురించి మనం చేస్తాం. కాబట్టి ఈ వేవ్స్ గురించి ఒకసారి చూస్తే ఈ లెసన్ పేరు ఏం పేరు అంటే మీరు చదవచ్చు, వేవ్ మెకానిక్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. ఒక వేవ్ ఏంటి, దానికి సంబంధించిన మెకానిక్స్ ఎలా ఉంటాయి అంతటి గురించి కూడా డీటెయిల్గా ఈ క్లాసెస్లో నేర్చుకుంటాను. సో యాక్చువల్లీ నేను ఇలాంటి సిలబస్ గురించి చదువుకునేటప్పుడు నా టైంలో నా ఫీలింగ్ ఏంటంటే, వావ్, మోసం గురించి నేర్చుకుంటున్నా, వావ్, లాస్ ఆఫ్ మోసం గురించి, అయ్యో వర్క్ అండ్ ఎనర్జీ కూడా ఉందా, సూపర్, నేను ఇంకా సూపర్ నేర్చుకోవచ్చు, గ్రావిటేషన్ సూపర్ టాపిక్ ఇది, దీని గురించి నేర్చుకోవచ్చు అని ఆశ ఉంది. మరి మీకు ఎలా ఉంది ఈ టాపిక్స్ అని వింటుంటే? అయ్యి బాబు, గ్రావిటేషన్ కూడా ఇచ్చేసాడు బుక్లో. అయ్యా, వేవ్ మెకానిక్స్ ఇదే నేను అసలు విన్నానా? అమ్మో, ఇదే ఎంత కష్టంగా ఉంటుంది. రొటేషనల్ మోషన్ సార్ తప్పన్నారు కదా, నా వాళ్ళు అవ్వదు, అంతే కష్టం అదేం ఫీల్ అవుతున్నారా? సో ఆ రకంగా ఫీల్ ఏమి అవ్వకండి. ఇక మీరు ఫీల్ అవ్వాల్సిందంతా కూడాను, వావ్, ఇన్ని నేర్చుకుంటున్నానని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకప్పుడు మీరు 10th క్లాస్లో ఈ థెర్మోడైనమిక్స్లో ఈ టాపిక్ ఉండేది, హీట్. ఫస్ట్ లెసన్
హీట్ అనేది ఫస్ట్ లెసన్. హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, థర్మోమీటర్, వీటన్నిటి గురించి ఉండేది. మంచు పడేటప్పుడు మంచు గురించి, వీటన్నిటి గురించి ఉండేది. హీట్ తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా కొన్ని టాపిక్స్ ఏం నేర్చుకుంటారంటే టెంపరేచర్. ఓకే సార్, ఈ అన్నాళ్ళకు 2 మంచి మాటలు చెప్పారు సార్ అనుకుని మీకు ఫీలింగ్ వచ్చిందా? హీటు టెంపరేచర్ ఏవో 2 మాకు తెలిసిన వచ్చేయండి ఎందుకు అంటారా? అందుకే జ్వరం వచ్చిందనా అటు చూడకండి మరి. ఓకే, అటు చూడకండి, విధులేండి. సరే, ఓకే, హీటు టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రతి దానికి ఫిజిక్స్లో లాస్ అనేవి ఉండాలి, రూల్స్ లేకపోతే ఎలాగా? కాబట్టి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈ టాపిక్స్ కూడా మనం చూస్తాం. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ దీన్ని చూస్తాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే టాపిక్ ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? హీట్ ఇంజన్. చెప్పండి, హీట్ ఇంజన్. సో ఈ హీట్ ఇంజన్ అనే టాపిక్ కూడాను 8 మార్క్స్ క్వశ్చన్. సార్ ఈ క్వశ్చన్కి చెప్పినప్పుడు వెనుకోవాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే చెప్పేటప్పుడు వినరు, రివిజన్ చేసేటప్పుడు మాత్రం హీట్ ఇంజన్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ డౌట్ ఉంది సార్ అనుకుని బోలోం అనుకుని చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి హీట్ ఇంజిన్ 8 మార్క్స్ వస్తుంది. వన్స్ మనకి మీకు ఆల్రెడీ తెలుసు కదా, టెంపరేచర్ కానీ హీట్ కానీ ఎలా మూవ్ అవుతుంది. ఒకటి కండక్షన్ వేలో మూవ్ అవుతుంది. సార్ కండక్షన్ అంటే ఏంటి, మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఒక ఇనుము పట్టుకుంటే ఇనుము వేడి చేస్తే ఏమవుతుంది? వేడి అవుతుంది అంటారా? ఒక రెడ్గా అవుతుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్రంట్కి వేడి చేస్తారు కదా, మరి వెనక వైపు కూడా వేడి వస్తుందా లేదా? చెయ్యి కాలిపోద్ది. అదే కర్ర మొక్కను మీరు కాల్చారనుకో, అక్కడ కాలితే అక్కడ మాత్రమే కాలుతుంది, వెనక్కి వస్తుంది హీటు. సో ఇక్కడ ఇనుము ముక్కలు ఏమైంది, హీట్ అనేది కండక్ట్ అయింది. ఏమైంది? కండక్ట్. సెకండ్ కన్వెక్షన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మీరు పాలు కానీ నీరు కానీ వేడి చేస్తారనుకో, ఓకే, కింద కదా వేడి చేస్తున్నారు, పైకి ఎందుకు పుసలుగా ఎక్కుతుంటాయి? ఆ వేడి అనేది కింద నుండి మీదకి కూడా వస్తుంది కదా, చెయ్యి పెడితే. సో ఈ రకంగా కన్వెక్షన్, కింద ఉన్నది పైకి వచ్చింది. అండ్ మూడోది రేడియేషన్. సార్ రేడియేషన్ అంటే మాకు ఏం అర్థం కావట్లేదు, ఇంకేదైనా చెప్పరా అంటే, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అబ్బా? ఎక్కడో పైన ఉన్నాడు కదా, సూర్యుడి మీద చెయ్యి పెడితే మనకు వేడి రావాలి, మరి ఎక్కడికి ఎందుకు వస్తుంది? గాల్లో రేడియేషన్, గాల్లో తేలినట్టు. ఓకేనా? ఇలా రేడియేషన్ అనేది అక్కడున్న హీట్ అనేది ఇక్కడికి రేడియేషన్ రూపంలో వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన, భోగి మంట ఉందా? భోగి మంటలో భోగి అక్కడ ఉంటే మనకి ఇక్కడ కూర్చుని అబ్బా వేడిగా ఉంది అనుకుని కాసేపటికి అనిపిస్తుంది కదా, చలి అంతా పోయి వేడి అనిపిస్తుంది. ముందుకంతరికి వేడి, వెనకంతా చలి, అప్పుడు ఇటు తిరుగుతాం. ఓకే, ఇలా డిఫరెంట్. సో ఇదే ఫస్ట్ క్లాస్ అంటాడు 11th క్లాస్ సిలబస్ ఇంటర్కి. ఓకే, వన్స్ ఇంటర్ సిలబస్ ఇదంతా ఎంతమందికి చూసాక హ్యాపీ అనిపించింది? చేతులు ఎత్తండి. ఎంత సిలబస్ చూసాక ఎంతమందికి వామ్మో ఏంద్రా ఈ గోళ అనుకోని ఎంతమందికి అనిపిస్తుంది? ఓ నీకు 2 వైపులకైనా నీకు రాజకీయాల్లో చాలా అనుభవం వస్తుంది. ఓకేనా? నీకు చాలా పలుకుబడి వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ పేరు వినలేదు మీరు? వినలేదా? 11th క్లాస్లో 12th లెసన్ ఇది. 11th క్లాస్లో 12th లెసన్. సార్ 10th క్లాస్లో సైన్స్లో 12th లెసన్ ఇదే కదా. ఇప్పుడు లైట్ తర్వాత హ్యూమన్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత లెసన్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్. ఎంత మాట అనేది సో లెసన్ లేదనుకునే. ఓకే, సో ఎలక్ట్రిసిటీ అంటే ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఉంటుంది. ఈ కరెంట్లో ఏ కరెంట్ గురించి నేర్చుకుంటాం? ఎనీ గెస్? కరెంట్లో ఏ టైప్ ఆఫ్ కరెంట్ గురించి నేర్చుకోవచ్చు? ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ 2 టైప్స్, ఏసీ డీసీ. ఆల్టర్నేటింగ్ కరెంట్, నెక్స్ట్ డీసీ కరెంట్. సార్ డీసీ కరెంట్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పారంటే, బ్యాటరీకి 2 పుల్లలు తగిలించి స్విచ్ బల్బ్ వేయించుకుంటామా, అదే డీసీ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అంటే బ్యాటరీ నుండి వెళ్ళిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్. ఓకే, ఇది డైరెక్ట్ కరెంట్. నెక్స్ట్ కరెంట్ని యూజ్ చేసి ఫ్యాన్ నడుస్తుందా, లైట్ నడుస్తుందా, టీవీ నడుస్తుందా? సార్ ఇవన్నీ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు సార్ అంటారా ఏంటి? అలా అనకండి అమ్మా దయచేసి. సో వీటన్నిటిని ఏమంటాము? డివైసెస్. ఏంటంటారు? సో ఎలక్ట్రిక్ డివైసెస్. కాబట్టి ఈ డివైసెస్ గురించి కూడాను నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అయితే మన ఇంట్లో మ్యాగ్నెటిక్ బదులు ఎలక్ట్రిసిటీ పెట్టేసుకుందామా? అది పెట్టే కదా ఈ ఫ్యాన్లు తయారు చేయించారు, నెక్స్ట్ జనరేటర్స్ తయారు చేయించారు, ఇవన్నీ కూడా. సో ఎలక్ట్రిసిటీకి కూడాను మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. సో మ్యాగ్నెటిజం గురించి ఇక్కడ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి కూడా నేర్చుకోబోతాం. ఎలక్ట్రోమాగ్నెటిక్
ఇండక్షన్. ఓకే, సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి కూడాను ఈ 12th క్లాస్లో నేర్చుకుంటారు, ఇప్పుడు ఏం కాదు. అయితే మీరు ఇండక్షన్ మోటార్ వీటి గురించి లైట్గా చూసుంటారు. అయితే మీకు కరెంట్లో ఆల్రెడీ డీసీ కరెంట్ చూసిన తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిజం ఎంటర్ అయిపోయిందో మనము ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి కూడా చూస్తాం, ఏసీ కరెంటు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ ఈఎండబ్ల్యూ, దీని గురించి ఇప్పుడు నేను చెప్పానంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఈఎండబ్ల్యూ గురించి కూడా తర్వాత చూద్దాం, సరేనా? ఓకే, అందరికీ ఫేవరెట్ టాపిక్ ఆప్టిక్స్. ఎందుకు చెప్పండి, 10th క్లాస్లో అది చదువుకున్నాం కాబట్టి. ఒకసారి దాంట్లో ఉన్న టాపిక్స్ ఒకసారి చూద్దామా. ఆప్టిక్స్లో నెంబర్ 1 ఆప్టిక్స్లో ఏముంటుందంటే రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ దేంట్లో అవుతాయి? మిర్రర్స్లో అవుతాయి కాబట్టి మిర్రర్ రిఫ్లెక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ లైట్ కొన్ని ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే రీఫ్రాక్షన్. సో ఈ రీఫ్రాక్షన్ గురించి కూడా నేర్చుకోబోతాం. అయితే రీఫ్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా లెన్సెస్లో జరుగుతాయి కదా, ఆ లెన్సెస్లో గురించి చూస్తాం. లెన్సెస్, దాని తర్వాత ఇక్కడ ప్రిజం అనే కాన్సెప్ట్, వీటన్నిటి గురించి కూడా చూసుకుంటాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మూడోది ఆప్టిక్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. కళ్ళద్దాలు ఉంటాయి, ఓకే, మ్యాగ్నెట్ అంటున్నారు, దాన్ని ఏంటారు, భూతద్దాన్ని ఏమంటారా, భూతద్దాన్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, ఇలాంటి డివైసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ డివైసెస్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత టెలిస్కోపు అండ్ మైక్రోస్కోప్, ఇలాంటివన్నీ గురించి కూడా నేర్చుకుపోతాం. సో ఇప్పుడు వరకు మీరు చూసిన ఎంటైర్ ఫిజిక్స్ అంతా ఇది టోటల్ ఫిజిక్స్. నేను అటు వెళ్ళలేను, ఇటు వెళ్ళలేను, ఎందుకంటే ఎటు వెళ్ళినా సరే కట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఉంటా. ఓకే, సో ఇది ఎంటైర్ ఫిజిక్స్. చాలా తక్కువ నేర్చుకుంటున్నాం కదా, ఎక్కువ నేర్చుకుంటున్నామా? మీకు ఒక మాట చెప్పనా, ఎక్కువ తక్కువ సంగతి పక్కన పెట్టండి. మీతో పాటు ఇదే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నెక్స్ట్ ఇండియా మొత్తం కలిపి సుమారుగా 10 లక్షల మంది పిల్లలు మీతో కలిసి చేస్తున్నారు. అంటే 10 లక్షల మందికి పాసిబుల్ అయ్యేటప్పటికి మీకెందుకు పాసిబుల్ అవ్వదు? అవుతుంది కదా. 10 లక్షల మంది ఇదే టాపిక్స్ని చదువుకునేటప్పుడు మీకెందుకు అవ్వదు? మీకు కూడా పాసిబుల్ అవుతుంది. కాబట్టి మీరు చెయ్యాల్సిందంతా ఏమీ లేదు, ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా ఒక 2-3 సార్లు చదివి భయాన్ని పోగొట్టుకోండి. ఓకే, ఈ 2-3 టైమ్స్ చదివి ఓహో ఈ టాపిక్స్ నేను నేర్చుకోబోతున్నాను అనుకున్న ఆ హ్యాపీనెస్ మీలో ఫీల్ చేసుకోండి. అండ్ 2-3 టైమ్స్ చదివి ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా సార్ ఎలా చెప్తారు అనుకుని ఒకసారి ఇమాజినేషన్ ఊహించుకోండి. ఓకేనా, సెట్ అయిపోద్ది. నేను మీకు మాట ఇస్తున్నా, దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి కూడా కాన్సెప్ట్ ప్లస్ సమ్స్ ఈ టోటల్గా ఈ ఇయర్ మొత్తం కూడా జరుగుతాయి. సో ఈ టాపిక్స్ అన్నిటిని మనం చక్కగా నేర్చుకుని జేఈ అండ్ నీట్ ఇలాంటి టైప్స్ ఎగ్జామ్స్ కోసం గట్టిగా ప్రిపేర్ అవుతాం. ఓకేనా, ఇది టోటల్గా ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్ 2 ఇయర్స్ కలిపి. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇక్కడ వరకు మాత్రమే నేర్చుకోబోతున్నాం. సో మనం ఇంకా ఫిజిక్స్ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేయలేదు కదా, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనేది ప్లాన్ ఉంది కాబట్టి దాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేద్దాం. ఓకేనా, సో దాన్ని రేపు చేద్దాం. అయితే ఈ ఇయర్ ఈ సిలబస్లో ఏమవుతుంది ఏంటి సంగతి అంటే 85 మార్క్స్కి పేపర్ పెట్టేశారు, ఫిజిక్స్ పేపర్. దాంట్లో 9 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10 ఉన్నట్టు ఉన్నాయి అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 14 ఉన్నట్టు ఉన్నాయి. సో చాయిస్ ఏమీ లేదు. చాయిస్ లేదు అంటే టెక్స్ట్ బుక్లో నార్మల్ ప్లేసెస్లో నుండి కూడా అడుగుతారు. కాబట్టి క్లాస్ ఫస్ట్ డే నుండే ప్రతి క్లాస్ని జాగ్రత్తగా వినుకుంటే సీక్వెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ఫిజిక్స్కి సంబంధించిన బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ప్రతి టాపిక్ ఇంకొక టాపిక్కి ఇంటర్లింక్ అవుతుంది. కాబట్టి నేను ఈ లెసన్ వినను, ఈ లెసన్ నాకు ఆబ్సెంట్, నాకు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అని అనుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ డే క్లాస్ వినకపోతే సెకండ్ డే నష్టపోతారు. సెకండ్ డే వినకపోతే ఇంకా దాని ఎఫెక్ట్ అలా కొడుతూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మళ్ళీ కూడా లింక్ ఉంటుంది. కాబట్టి డే 1 నుండే ఒక్క క్లాస్ కూడా విడిచిపెట్టకుండా ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే వీఆర్ ఇన్ ద ఫ్లో. ఒక ఫ్లోలో ఉంటాం, ఫిజిక్స్ అనే టాపిక్స్ని నేర్చుకుంటాం. అండ్ నేర్చుకున్నందుకు ఒక చిన్న హ్యాపీ. వన్స్ ఇదే సబ్జెక్ట్ని ఇంకా బాగా నేర్చుకుంటే మనం ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతామో ఆ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా టార్గెట్ చేయొచ్చు. సరేనా? ఎనీ డౌట్స్ ఏం లేవా? ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.